ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ఇంకా చోట్ల 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణాన్ని విడిచింది. శిలువలో ప్రభువు 7 సార్లు మాట్లాడినాడు. 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు. అలాగే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దావీదు ప్రవచనం నెరవేరింది. అలాగే దావీదు ముందుగానే ప్రవచించాలి. దేవుడు ఎందుకు అర్పించాలంటే అందరి కొరకు విమోచన ప్రయత్నంగా తాను అర్పించుకున్నాడు. ఏమి అర్పించుకున్నాడంటే మనల్ని సంపూర్ణంగా చేయించుకోవడం బలిగా అర్పించుకున్నాడు. మనము కూడా ప్రభువు అర్పించుకోవాల్సినది ఏమిటి? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. రోమాపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మనం ఎలా అర్పించుకోవాలంటే హృదయపూర్వకంగా అర్పించుకోవాలి. ఆయనను స్తుతిస్తూ, ఆయన నామమును గణపరుస్తూ, ఆయన నామము గొప్ప నామం అని ఒప్పుకుంటూ ఆయనకు అర్పించుకోవాలి. ఆయన మన కొరకు ఏమి అర్పించాలంటే దేవునికి తను తాను అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడంటే మనం పరిశుద్ధపరిచినప్పుడు క్రీస్తు మన జీవించాలని ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు. మనము కూడా ప్రభువుకు అప్పగించుకోవాలి. మన ఆత్మను అప్పగించుకోవాలి. మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలి. ప్రభువు మనకు అప్పగించినవి ఏమిటి? బంధమైన సువార్తను అప్పగించాడు, సమాధాన వాక్యమును అప్పగించాడు. మనము దానిని ప్రచురించాలి. ఈ 1 విద్యాసం